58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. గ్రంథాలయ ఇన్ఛార్జు డివి సుబ్బారెడ్డి అధ్యక్షతన వివిధ కళాశాలల బాలబాలికలకు క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జిమెంట్ ఇచ్చేందుకు పి ఆదినారాయణ, ఓవి రవిశేఖర్ రెడ్డిలు పాల్గొని విద్యార్థుల జ్ఞానాన్ని పరిశీలించారు. ఈ పోటీల్లో సాధన డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచారు. గెలుపొందిన విద్యార్థులకు ఈ నెల 20వ తేదీన బహుమతులు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మార్కాపురం శాఖ గ్రంథాలయంలో 14వ తారీఖు నుంచి వివిధ పోటీలు జరుగుతున్నాయి. ఈరోజు 17వ తారీఖు టౌన్లో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కళాశాలలు వారికి క్విజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్విజ్ కార్యక్రమానికి 8 కాలేజెస్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, హాజరయ్యారు. సో ఇప్పటి వరకు కూడా విజయవంతంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమానికి గ్రంథపాలకులు శివారెడ్డి గారు రూపకల్పన చేశారు. సుబ్బారెడ్డి గారు ఆ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ క్విజ్ కార్యక్రమానికి యాంకర్గా ఆదినారాయణ గారు, మోడరేట్గా నేను రవిశేఖర్ని వ్యవహరించాము. సో విద్యార్థుల్లో ఇలా క్విజ్ పోటీలు అనేవి నిర్వహించడం వాళ్ళల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం బయటికి తీయడానికి చాలా చక్కగా ఉపకరిస్తాయి. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు.